సీఎం చంద్రబాబుపై పోస్టులు పెట్టిన కేసులో నిందితులకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. రిమాండ్ కు పంపించేందుకు నిరాకరిస్తూ కుప్పం కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో నిందితుడు పూడి శ్రీహరికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులను రిమాండ్ కు పంపేందుకు నిరాకరిస్తూ కుప్పం కోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. పూడి శ్రీహరి, గిరీష్ కుమార్ రెడ్డికి రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చింది. సీఎం చంద్రబాబుపై అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో వైసీపీ సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ శ్రీహరి, గిరీష్ కుమార్ రెడ్డిని కుప్పం పోలీసులు అరెస్టు చేశారు. అయితే గతంలో ఈ కేసును విచారించిన కుప్పం స్థానిక కోర్టు నిందితులకు రిమాండ్ విధించేందుకు నిరాకరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ పోలీసులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. నిందితులిద్దరిని రిమాండ్ కు తరలించేందుకు అనుమతినిస్తూ న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డి, ఇతర నిందితులపై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇతరుల గౌరవ ప్రతిష్టలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పింది. తనపై జారీ చేసిన ఎల్ఓసీని రద్దు చేయాలని కోరుతూ సజ్జల భార్గవరెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టు విచారించింది. వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. దర్యాప్తునకు పిటిషనర్ సహకరించాలని ఆదేశాలిచ్చింది. దర్యాప్తు సంస్థ కోరినప్పుడు విచారణకు హాజరవుతానని, ఆధారాలు, కీలక పత్రాలు అందజేస్తానని అఫిడవిట్ దాఖలు చేయాలని భార్గవరెడ్డిని న్యాయస్థానం ఆదేశించింది. భార్గవరెడ్డి నుంచి అఫిడవిట్ అందిన వెంటనే ఎల్ఓసీని రద్దు చేయాలని ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలిపింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రుల కుటుంబ సభ్యుల ప్రతిష్టకు భంగం కలిగించే పోస్టులు ఎలా పెడతారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఇలాంటి చర్యల పట్ల చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని తెలిపింది.